బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో నిన్న విరుచుకుపడ్డ వాన ఒకరి ప్రాణాలు తీసింది. బల్కంపేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశారు. ముషీరాబాద్ కు చెందిన షరీఫుద్దీన్ బైక్ పై ఇంటికి వెళ్తూ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. రాత్రి 11 గంటల సమయంలో బల్కంపేట్ వైపు నుంచి బేగంపేట్ వైపు వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. భారీగా కురిసిన వర్షం వల్ల నీటిలో బైక్ మునిగిపోయింది. వరదను ఊహించకుండా ఆ వైపు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు నగరవాసి. తమ కొడుకు ఇంటికి వస్తాడని ఎదురు చూసిన తల్లిదండ్రులు మరణ వార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హైదరాబాద్లో నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా బల్కంపేట్ అండర్ రైల్వే బ్రిడ్జ్ కింద ప్రమాదం చోటు చేసుకుంది. ముషీరాబాద్కి చెందినటువంటి షరీఫ్ బేగంపేట్ వైపు వెళ్తున్నటువంటి సమయంలో రాత్రి 11 గంటల సమయంలోనే భారీ వర్షం కురవడము, ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీ ఎత్తున వరద నీరు నిలిచిపోవడం వల్ల ఆ వరద నీటిలో షరీఫ్ కొట్టుకుపోయాడు. అయితే ఆ టైంలో తన స్కూటీలో వస్తున్నటువంటి టైంలోనే ఇదంతా కూడా, అంటే ఒకసారి మనం బ్రిడ్జ్ చూస్తే దాదాపు ఫుల్గా పైన ఉన్నటువంటి మార్క్స్ మనకు కనిపిస్తున్నాయి. అంతవరకు వరద నీరు నిలిచిపోవడము, అదే సమయంలో షరీఫ్ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి ఇదే మార్గంలో రావడము, ఆ టైంలో పెద్దగా కేకలు వేశాడు. అంటే అప్పటికే పైనుంచి వస్తున్నటువంటి వాటర్ ఫ్లోటింగ్ అంతా కూడా ఇక్కడ ఆగిపోయింది. హెల్ప్ హెల్ప్ అంటూ తను పెద్ద పెద్ద కేకలు వేశాడు. రెగ్యులర్గా అంటే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఇక్కడ వాటర్ నిలిచిపోతుంది, కానీ కొంత మేరకు నిలిచిపోయి ఒక 10-15 నిమిషాల్లో వాటర్ ఫ్లోటింగ్ అంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. కానీ నిన్న కురిసినటువంటి వర్షానికి వాటర్ ఇక్కడే స్టక్ అయిపోవడము, పైనుంచి చెత్త రావడం వల్ల వాటర్ ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో షరీఫ్ వచ్చాడని చెప్తున్నారు. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీస్ అన్నీ కూడా మనం చూడొచ్చు. ఎప్పుడైనా సరే వర్షం పడినప్పుడు ఇక్కడ నీళ్ళు ఆగిపోతాయేమో, వాహనదారులు ఎవరైనా వచ్చి ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి మనకు కనిపిస్తున్నటువంటి పక్కనే ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా ఆ గోడ దగ్గర నుంచి ఆగి చూస్తాము అని చెప్తున్నారు. అయితే నిన్న షరీఫ్ వచ్చినటువంటి టైంలో అక్కడ గోడ మీద నుంచి సేమ్ యాస్టీజ్ ఇప్పుడు మనకు అక్కడ కొంతమంది చూస్తున్నటువంటి విజువల్స్ ఎలా కనిపిస్తున్నాయో అదేవిధంగా ఆ టైంలో చూస్తుంటే హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి షరీఫ్ కేకలు వినిపించాయి. కానీ వాళ్ళు అక్కడ నుంచి రావాలన్నా కూడా ఈత కొట్టుకుంటూ లోపలికి రావాలి, లేదు అంటే వేరే మార్గం నుంచి రావాలి. వాళ్ళు వచ్చే వరకు 15 నుంచి 20 నిమిషాల టైం పట్టింది. అప్పటికే షరీఫ్ ఆ నీళ్ళల్లో మునిగిపోయి చనిపోవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి షరీఫ్ బాడీని బయటికి తీసి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, పైనుంచి ఇంకా కూడా వాటర్ ఫ్లోటింగ్ అనేది యాస్టీజ్గా వస్తుంది. ఇక్కడ మ్యాన్ హోల్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ వాటర్ వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్గా వాటర్ బయటికి వెళ్ళడానికి ఏర్పాటు చేసిన హోల్స్ నుంచి వాటర్ అంతా కూడా ఇప్పుడు వెళ్తుంది. కానీ నిన్న సాయంత్రము అంత వాటర్ వస్తున్నటువంటి ఫ్లోటింగ్ అనేది బయటికి వెళ్ళిపోయే అవకాశం లేకనే ఈ ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. షరీఫ్ 27 ఇయర్స్, రెగ్యులర్గా వచ్చేటువంటి రూట్ అయితే ఒకవేళ ఐడియా ఉంటుంది. వర్షం పడితే ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద వాటర్ అనేది స్టోరేజ్ ఉంటుంది, ఈ వైపు వాహనాలు వెళ్ళొద్దు అని చెప్పేసి షరీఫ్కి ఒక ఐడియా ఉండేది. కానీ ఫస్ట్ టైం షరీఫ్ ఇటుగా వచ్చుంటాడు అని చెప్పేసి కాలనీ వాసులు కూడా చెప్తున్నారు. మనం విజువల్స్లో చూస్తే ఇంకా కూడా పైనుంచి వాటర్ ఫ్లోటింగ్ అనేది మెల్లమెల్లగా వస్తుంది. ఇది డౌన్ ఏరియా కావడం వల్లనే ఇక్కడ వాటర్ స్టక్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ప్రమాదాలు అంటే వర్షాకాలం వచ్చిందంటే ఇది మొత్తం కూడా వరద నీటితో నిండిపోయి ఉంటుంది. 2 వైప్స్ బారికేడ్స్ని కానీ ఏర్పాటు చేసి ఉంటే వాహనదారులు అనేది ఇటుగా రారు, ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉండదు. ఎలాంటి బారికేడ్స్ 2 వైపులా లేకపోవడము, ప్రమాదాన్ని గమనించకపోవడం వల్లనే ఇది జరిగింది. ప్రస్తుతానికి అటు జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నటువంటి చెత్తనంతా క్లీన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అంటే
మొత్తం పైనుంచి వస్తున్నటువంటి చెత్త అంతా క్లీన్ చేస్తే ఒకవేళ వాటర్ ఫ్లోటింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లోటింగ్ అంతా క్లియర్ అయిపోయే అవకాశం ఉంటుంది. అటు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి చెత్తని తొలగిస్తున్నాము ఎప్పటికప్పుడు, కానీ నిన్న పైనుంచి వచ్చినటువంటి చెత్త అని చెప్పేసి వాళ్ళ వర్షం చెప్తున్నారు. స్థానికులు మాత్రం ముందస్తుగా బారికేడ్స్ని ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవు. ఈ రూట్స్ని కూడా ఎన్నో సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసింది కాబట్టి కొంత మేరకు ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉంటే ఇలాంటివి జరగవు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, అంటే పైనుంచి వచ్చినటువంటి డస్ట్ కావచ్చు, అదేవిధంగా మట్టి ఆ డ్రైనేజ్ని మొత్తం కూడా ఆ చిన్న జేసీబీ సహాయంతో క్లీన్ చేస్తున్నారు. అదంతా పోతే వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా ఈజీగా ఆ నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చేస్తున్నారు. ఈ అండర్ బ్రిడ్జ్ కింద దాదాపు ఒక 500 మీటర్స్ వరకు ఇదే పరిస్థితి ఉంది. పక్కనే ఉన్నటువంటి నాలాలోకి ఈ బురద కావచ్చు, అదేవిధంగా పైనుంచి వచ్చినటువంటి చెత్త ఆ వేస్టేజ్ మొత్తం కూడా ఆ కాలువలోకి ఈ హోల్స్ ద్వారా పంపిస్తున్నారు. ఇది క్లియర్ చేస్తే ఎప్పటికప్పుడు పైనుంచి వచ్చేటువంటి వాటర్ సాఫీగా వెళ్ళిపోయే అవకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ తెల్లవారుజాము నుంచి అటు వర్షం తగ్గడము, మరోవైపు పైనుంచి వాటర్ వస్తున్నటువంటి హెవీ ఫ్లోటింగ్ అనేది తగ్గడం వల్ల వాహనదారులందరినీ ఇటు నుంచి మళ్ళీ యాస్టీస్గా రెగ్యులర్గా ఏ విధంగా వెళ్తూ ఉంటాయో వాహనాలు అదే విధంగా వెళ్తున్నారు. నేను ఒక్కసారి అంటే నిన్న సాయంత్రం ఎగ్జాక్ట్గా షరీఫ్ బండి ఎక్కడ మునిగిపోయిందో అది చూపించే ప్రయత్నం చేస్తాను. ఇటుగా వస్తున్నటువంటి షరీఫ్ బండి యాస్టీస్ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఆ ప్లేస్ వరకు వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దగా కేకలు వేస్తున్నాడు, అప్పటికే హెల్ప్ చేయండి అని చెప్పేసి. కానీ పైన ఉన్నటువంటి వాళ్ళు తనని కాపాడడానికి రావాలన్నా కూడా వాళ్ళు కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి స్విమ్ చేసుకుంటూ రావాలి. వెనకున్నటువంటి మార్గం నుంచే ఎవరైనా తనని కాపాడాలంటే రావాలి. ఆల్మోస్ట్ తన మిడిల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా మునిగిపోయాడు. అప్పటికే స్కూటీని వదిలేశాడు, నిల్చున్నాడు. అంటే మనకు కనిపిస్తున్నటువంటి గోడ వరకు వాటర్ వచ్చిందంటే ఆ మార్క్స్ కనిపించాయి కాబట్టి ఒక మనిషి ఆల్మోస్ట్ మునిగిపోయి పూర్తిగా కొట్టుకుపోయేంత అవకాశం ఉంటుంది. షరీఫ్కి అప్పటికే భయం వేస్తుంది. అంటే ఎవరైనా కాపాడాలి, లేకపోతే ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి అన్న సేమ్ డిస్టెన్స్ ఉంది, మిడిల్లో ఉన్నాం కాబట్టి ఒకవేళ ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళాలన్నా కూడా తను సేమ్ యాస్టీస్గా అదే వాటర్ ఫ్లోటింగ్లో నుంచి బయటికి వెళ్ళాలి. అటు వచ్చినటువంటి దారిలో వెళ్ళలేడు, లేదు అని అంటే వెళ్ళాలనుకున్నటువంటి దారిలోకి తన రెండు వైపులా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ టైంలో ఎలాంటి వాహనాలు కానీ ఎవరు కానీ ఇక్కడ లేరు. ఒకవేళ ఎవరైనా ఆ టైంకి ఇటుగా వెళ్ళవద్దు అని చెప్తే ఖచ్చితంగా తను ప్రాణాలతో బయటపడేవాడు. ఆ టైంలో ఎక్కువ ఫ్లోటింగ్ రావడం వల్ల తెలిసినటువంటి వాహనదారులు ఎవ్వరూ ఇటు రాలేదు. కానీ షరీఫ్కి తెలియకపోవడం వల్లే ఇటు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది.